హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మిరపనామ సంవత్సరం 2024 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2024 సంవత్సరాన్ని మిరపనార సంవత్సరంగా డిక్లేర్ చేయడం జరిగిందండి. అంటే మనకి చిల్లీస్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు సార్ ఈ యొక్క చిల్లీస్ ఆఫ్ ఇయర్స్గా డిక్లేర్ చేశారు అంటే, మనకి ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సో ఈ యొక్క ఇయర్ని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఇది మనం చూస్తే ఇయర్ ఆఫ్ చిల్లీస్ అని చెప్పేసి అంటామండి, ఇయర్ ఆఫ్ చిల్లీ అని చెప్పేసి అంటాం. 2024ని తెలుగులో చెప్పాలంటే మిరపనామ సంవత్సరం, సో ఇంగ్లీష్లో అయితే మాత్రం ఇయర్ ఆఫ్ చిల్లీస్ అని చెప్పేసి అంటామండి. ఎందుకు సార్ అంటే, ఏవైతే ఈ చిల్లీస్ ఉంటాయో అంటే ఈ యొక్క మిరపకాయలు ఉంటాయో వీటి యొక్క ప్రొడక్షన్ పెంచాలి అని, వీటి యొక్క ప్రొడక్టివిటీ పెంచాలి అని చెప్పేసి, దీంట్లో కొత్త కొత్త వంగడాలను సృష్టించాలి అని చెప్పేసి, వీటికి ఒక బ్రాండింగ్ తీసుకురావాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇయర్ ఆఫ్ చిల్లీగా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మీరు గతంలో చదువుకున్నారండి, ఏదైతే మనకి యుఎన్ఓకి సంబంధించండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా 2023ని డిక్లేర్ చేసిందని చెప్పేసి డిస్కస్ చేశామా. అదేవిధంగా మరి 2024 సంవత్సరాన్ని యుఎన్ఓ ఏమని డిక్లేర్ చేసింది, సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇయర్ ఆఫ్ క్యామెల్స్గా డిక్లేర్ చేసిందండి. అంటే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం అండి. అంటే ఒంటెలను పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో 2024ని యుఎన్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్గా డిక్లేర్ చేశారండి. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇయర్ అండి. వాళ్ళు కొన్ని టార్గెట్స్ అలా పెట్టుకుంటారండి. ఎందుకు సార్ అంటే మిరపలో కొత్త వంగడాల రూపకల్పన, సాగు యొక్క విస్తీర్ణం పెంచడం, వాటి యొక్క నాణ్యమైన దిగుబడులను సాధించడం, అదేవిధంగా విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ చేయడం, అంటే ఆ ప్రొడక్ట్ నుండి సో డిఫరెంట్ ఐటమ్స్ని తీసుకురావడం, లైక్ దాని నుంచి మనము ఏదైనా కారం కానివ్వండి, సో వాటి యొక్క అనుబంధంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని తీసుకురావడం, అదేవిధంగా ఎగుమతులను ఎక్స్పోర్ట్స్ను ప్రోత్సహించడం, ఇవన్నీ చేయాలి మిరపకు సంబంధించి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ చిల్లీగా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దీనిని ఎవరు సార్ ఏదైతే ఈ యొక్క స్కీమ్ని అంటే ఈ యొక్క ఇయర్ని ఎవరు సార్ వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సో అదేవిధంగా ఇందులో మనం డిస్కస్ చేసినట్లు 2024 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్డీస్ అని చెప్పేసి అంటామండి. అంటే క్యామెల్స్ ఒంటెలు అని చెప్పేసి అంటాం. తెలుగులో చెప్పాలి అంటే అంతర్జాతీయ ఒంటెల పరిరక్షణ దినం అని చెప్పేసి అంటామండి. అంటే పరిరక్షణ సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని యుఎన్ఓ డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. 2023 అయితే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పేసి అంటామండి. తృణధాన్యాలు అంటాం కదండి, అది 2023కి సంబంధించిందండి. అదేవిధంగా మన భారతదేశంలో రీసెంట్గా నేవీ వార్ అండి 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు 2024కు సంబంధించి ఇంటర్నేషనల్ పరంగా అయితే మాత్రము క్యామెల్స్ అంటే మనకి ఒంటెలు గుర్తు రావాలండి. అదేవిధంగా మన భారతదేశంలో ఎక్కువగా ఒంటెలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే రాజస్థాన్ అండి. అందువల్ల రాజస్థాన్లో మనకి కెమెల్ ఫెస్టివల్స్ అని చెప్పి చేస్తూ ఉంటారండి. సో అక్కడ డిజర్ట్ ఎడార్ అని ఉంటుంది, అక్కడ రకరకాల ఒంటెలకి అలంకరణ చేసి అక్కడ తిప్పుతూ ఉంటారండి. అట్లా చాలా ఎగ్జామ్లో కూడా ఫెస్టివల్స్లో భాగంగా సో ఏదైతే మనకి మన భారతదేశంలో కెమెల్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తారు అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈజ్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మన భారతదేశంలో ఎక్కువగా ఏదైతే ఒంటెలో ఉన్నటువంటి రాష్ట్రం కూడా రాజస్థానే. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ పరంగా చూసినట్లయితే యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు. మరి 2024 మన భారతదేశం స్టాండర్డ్ సార్ అంటే ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్ అని చెప్పేసి అంటాం. అంటే నేవీకి సంబంధించి నేవీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకా ఏ విధంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఇంకా ఐఎన్ఎస్ వార్షిప్లను ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద వీళ్ళు యొక్క బ్లూ ప్రింట్ని తయారు చేసుకున్నారు. ఇదేంటి సార్ ఇయర్ ఆఫ్ చిల్లీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ ఇయర్ చదువుతున్నప్పుడే మీరు 2027 ఇయర్ కూడా మీకు గుర్తు రావాలండి. ఏంటి సార్ 2027 ఇయర్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం, గుర్తించుకోండి ఒకసారి. సో ప్లాస్టిక్ ఫ్రీ అండి. సో ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 2027 కల్లా
ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టిందండి. సో దీంట్లో భాగంగానే ద పార్లే ఓషన్ అనే అమెరికాకు సంబంధించిన సంస్థతో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOU చేసుకోవడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనగానే నెల్లూరు జిల్లా అండి. సో గతంలో ఇతను వైఎస్ఆర్ చిరునవ్వు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఎందుకు సార్ ఈ వైఎస్ఆర్ చిరునవ్వు అనే కార్యక్రమం అంటే, మన రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో దగ్గరగా 43% పిప్పి పళ్ళు ఉన్నవారు ఉన్నారట అండి. సో ఆ పిప్పి పళ్ళని తగ్గించడం కోసం వారికి రూట్ కెనాల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, మళ్ళీ రీప్లేస్మెంట్ కానివ్వండి, ఇవన్నీ చికిత్స ఫ్రీగా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ చిరునవ్వు అనే కార్యక్రమాన్ని మనకి 2023లో నెల్లూరులో ప్రారంభించడం జరిగింది కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసి చదువుకోవాలండి. చూడండి, మనం ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకున్నామండి. చిల్లీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మన భారతదేశంలోనేనండి సో ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి, ప్రొడక్ట్లో కానివ్వండి, ప్రొడక్టివిటీలో కానివ్వండి, అంటే ఎగుమతుల్లో కానివ్వండి, ఉత్పత్తిలో కానివ్వండి, ఉత్పాదకతలో కానివ్వండి ఫస్ట్ ప్లేస్ ఏంటి సార్? మిరపలో అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా పామాయిల్ ప్రొడక్షన్లో కూడా ఫస్ట్ ప్లేస్ దేశంలోనే ఏంటి సార్ అంటే దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా పసుపు ప్రొడక్షన్లో అండి మనకి టర్మరిక్ అని చెప్పేసి అంటామండి, వాటి ప్రొడక్ట్లో కూడా తెలంగాణ, ఆంధ్రానే మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో చిల్లీస్ అనగానే అవి గుర్తు రావాలి. అదేవిధంగా ఇయర్స్ అనగానే ఈ 3 years గుర్తు రావాలి. అదేవిధంగా 2027 year కూడా గుర్తు రావాలి. అట్ ద సేమ్ టైం కాకాణి రెడ్డి గారు అంటే మనకి వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ చిరునవ్వు అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఎందుకు సార్ అంటే సో ఏదైతే పిల్లల్లో ఆ పిప్పి పళ్ళ శాతాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్ని తీసుకొచ్చారు అనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెరకుకు గిట్టుబాటు ధర పెంపు అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి. ఎవరైతే అనురాగ్ ఠాకూర్ గారు నిన్న ఏదైతే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారండి. ఆ నిర్ణయాలను సో ఇతను వెల్లడించడం జరిగింది. ఏంటి సార్ ఆ నిర్ణయాలు అంటే, మనం చాలా నిర్ణయాలు తీసుకుంటారండి, బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలండి. సార్ మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలంటే మనకి ఎలా తెలుస్తుంది సార్ అంటే, ఒక్కసారి మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి. సో ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు సో మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటారండి, అంటే కనీస మద్దతు ధర. సో ఆ సంవత్సరంలో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఎంత పెంచారు, గోధుమలకి ఎంత పెంచారు, వరికి ఎంత పెంచారు, మిరపకి ఎంత పెంచారు, ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు చెరకు అని చెప్పేసి అంటామండి. ఒక చెరకు ఇట్ ఈస్ ఏ కమర్షియల్ క్రాప్ అండి, మీ అందరికీ తెలిసిందే. అయితే దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారండి. సో మనకి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్పేసి పేరుతో పిలుస్తారు ఇన్ జనరల్గా. సో అది ఎంత పెంచారో చూద్దాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే మహిళల రక్షణ కోసం 1170 కోట్లతో ఒక పథకాన్ని తీసుకొస్తుందంటారు మోడీ గవర్నమెంట్. అదేంటో చూద్దాం. అదేవిధంగా అంతరిక్ష రంగంలో 100% FDIలు పెడతాము, అంటే 100% FDIలకు అనుమతిస్తాము అని చెప్పేసి అన్నారు. అసలు FDI అంటే ఏంటో చూద్దాం. అదేవిధంగా FDI ఫుల్ ఫామ్ చూద్దాము. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు రైతులతో చర్చలకు సిద్ధం అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారండి, సో పంజాబ్, హర్యానా ఆ బోర్డర్లో రైతులందరూ కూడా ఉద్యమం చేస్తున్న నేపథ్యాన్ని మీరు చూస్తామన్నారు. మా యొక్క చట్టాలను గౌరవించండి, మా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ మీద రైతు సంఘాలు ఏదైతే ఉద్యమం చేస్తున్న నేపథ్యాన్ని కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా రెండు ప్రాంతాలు 2 days నుంచి వార్తల్లోకి వస్తున్నాయండి. సో ఈరోజు నిన్న కూడా కాల్పులో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో ఆ ప్రాంతాలలో రైతులు తీవ్రంగా సో మనకి యాజిటేషన్ తీసుకొస్తా ఉన్నారు. రేపు ఆ ప్రాంతాల పేరిచ్చి అవి ఏ రాష్ట్రంలో ఉన్నవి అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఉక్రెయిన్ రష్యా వారు వచ్చినప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ బోర్డర్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయండి, దన్నెట్స్క్, లహాన్స్క్, జపోరిజిన్, కేర్సావ్ అనే ప్రాంతాలని ఉక్రెయిన్కి సంబంధించిన ప్రాంతాలను రష్యా వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల ఆ ప్రాంతాలు ఏ దేశంలో ఉన్నాయని చెప్పేసి మనకి SI ప్రిలిమ్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఢిల్లీ బోర్డర్లో. 2 ప్రాంతాల వార్తల్లోకి వచ్చినాయి, అవేంటో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మహిళల రక్షణ కోసం 1179 కోట్లతో ఒక పథకాన్ని తీసుకొస్తున్నామని, ఒక అంబరిల్లా పథకం కింద, అంటే ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, మహిళలకు సంబంధించిన వేధింపులకు గురవుతా ఉన్నారో, మహిళలకు సంబంధించి చిన్నపిల్లల మీద అఘాయిత్యాలకు చేపడతా ఉన్నారో, సో ఇలాంటి వారందరినీ కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తామని,
దీనికి సంబంధించిన చట్టాలు చేస్తామని, అదేవిధంగా ఒక వ్యవస్థను కూడా తీసుకొస్తామని, ఒక రక్షణ వ్యవస్థను తీసుకొస్తామని. లైక్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో దిశ అనే ఒక వ్యవస్థ ఏదైతే వచ్చిందో అది భారతదేశం మొత్తం అలాంటి వ్యవస్థను తీసుకొస్తామని. సో దానికోసం కొంత ఖర్చు అవుతుందండి. ఆ ఖర్చు ఎంత అవుతుంది సార్ అంటే 1179 కోట్లతో పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి అన్నారండి. సో దీంట్లో భాగంగా ఈ 1179 కోట్లలో కేంద్ర ప్రభుత్వం హోంశాఖ వారు ఎంత ఖర్చు చేస్తారంటే 885 కోట్లు హోంశాఖ వారు బరాయిస్తే మిగతా రిమైనింగ్ వచ్చేసరికి 294 కోట్లు నిర్భయ నిధి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తామని చెప్పేసి నిన్న కేంద్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓవరాల్గా మీకు మహిళల అంబరిల్లా స్కీమ్ కింద సో 1179 కోట్లతో పథకాన్ని తీసుకురాబోతా ఉన్నారు. ఆ పథకం ఇంకా పేరు పెట్టలేదండి, జస్ట్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. ఎంత ఖర్చు చేస్తున్నారు అంటే 1179 కోట్లు. దాంట్లో కేంద్ర హోంశాఖ ఎంత ఖర్చు పెడుతుంది సార్ అంటే 885, నిర్భయ నిధి కింద 294 కోట్లు మేము సమకూర్చుకుంటామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చెరకుకు సంబంధించి గిట్టుబాటు ధర అని చెప్పేసి అన్నాం. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం కానీ సంబంధించి చూసినట్లయితే సో చెరకుకు సంబంధించి ఇందులో మనం మాట్లాడుకున్నామండి, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్పేసి అంటామండి. సో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఎఫ్ఆర్పి అని చెప్పేసి అంటాము. గతంలో చూసినట్లయితే 315 రూపాయలుగా ఉండాల్సిందండి. సో ఇప్పుడు ఒక 25 రూపాయలు పెంచారండి. సో ఎంత సార్ అంటే మొత్తం 340 రూపాయలు పర్ క్వింటాల్ అని చెప్పేసి అంటా ఉన్నారు. గుర్తుంచుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఏదైతే 25 రూపీస్ పెంచడం వల్ల అది 340 రూపాయలుగా అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ యొక్క ఏవైతే పెంచినటువంటి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది సో 2024 అక్టోబర్ 1 నుంచి ఇవి ఫోర్స్లోకి వస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి. మనకి ఇటీవల కాలంలో ఎంత పెంచారు అని చెప్పేసి అడుగుతారు. 25 రూపీస్ పెంచడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇప్పుడు ఎంత ఉంది సార్ పర్ క్వింటాల్ అంటే 340 రూపాయలుగా ఉండడం జరిగింది. అదేవిధంగా సో మనకి రైతులతో చర్చలకు సిద్ధమని చెప్పేసి అన్నారు. సో ఏదైతే మనకి రైతులండి వాళ్ళ యొక్క ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అని చెప్పేసి అంటాం, ఆ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పవర్ యాక్ట్ 2013 అండి, విద్యుత్ చట్టం 2013కు సంబంధించి కూడా కొన్ని ఏవో అవి ప్రైవేటైజేషన్కి అప్పచెప్తున్నారట. సో ప్రైవేటైజేషన్ సంస్థలకు కానీ పవర్ సంబంధించినటువంటి హక్కులన్నీ అప్పచెప్తే సో ఉచిత విద్యుత్ ఉండదు, అది రైతులకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయంలోనికి కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి, వాటిని అడ్డుకోవాలని చెప్పేసి డిమాండ్లు వాళ్ళు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాళ్ళందరూ కూడా అల్లర్లు చేస్తూ ఉన్నారు. సో నిన్న ఒక వ్యక్తి కూడా చనిపోయారండి. ప్రధానంగా మనకి పంజాబ్ హర్యానా బార్డర్లో ఉన్నటువంటి ఖనౌరి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖనౌరి అండ్ శంభు. సో ఈ ప్రాంతాలలో అల్లర్లు బాగా జరుగుతూ ఉన్నాయి. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖనౌరి, శంభు అనే ప్రాంతాలు సో ఏ రాష్ట్రంలో సరిహద్దులుగా ఉన్నాయి లేకపోతే ఎక్కడ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చాయంటే దట్ ఈస్ పంజాబ్ హర్యానా బార్డర్లో ఉన్నటువంటి సో ప్రాంతాల పేర్లు అవి. ఇప్పుడు అక్కడే యాజిటేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. పనిలో పనిగా సో ఇతను ఎవరు సార్ అంటే ఇతను ఏదైతే అనురాగ్ ఠాకూర్ గారు అని చెప్పేసి అంటారు. సో ఇతను వచ్చేసరికి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్గా కూడా ఉండడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఎవరైతే మనకి విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత అని చెప్పేసి రావడం జరిగింది. సో అయితే మనం చూసినట్లయితే దిగ్గజాన్ని కోల్పోయినటువంటి భారత న్యాయ వ్యవస్థ, అదేవిధంగా 70 ఏళ్ల పాటు సేవలు అందించాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో భారతీయ న్యాయ వ్యవస్థలో కేశవానంద భారతి లాంటి ఎన్నో కేసుల్లో సో ఇతను పాలు పంచుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఢిల్లీలో చనిపోవడం జరిగిందండి. సో ఇతని గురించి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో చాలామంది చనిపోతూ ఉంటారండి, బట్ యూనిక్గా కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాంటి వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు చదివారు ఆల్రెడీ, ఒకసారి రివిజన్ చేయండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏంటి సార్ వాళ్ళు అంటే ఫాతిమా బీవీ అని చెప్పేసి కేరళకు సంబంధించిన ఆమె మొట్టమొదటి ఏదైతే సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా రావడం జరిగిందని గతంలో ఆమె చనిపోవడం జరిగింది. సో ఆమె గురించి మనం డిస్కస్ చేసాం. సో మనకి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో అతను కూడా చనిపోవడం జరిగింది, తమిళనాడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అన్నాం. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసిందేనండి, సో భారతదేశంలోనే హైయెస్ట్ సివిలియన్ హానర్ సో భారతరత్న అవార్డు కూడా అతను తీసుకోవడం జరిగింది. అతను చనిపోయాడు, అతని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఓన్లీ అతనికి సంబంధించి జస్ట్ భారతరత్న అవార్డే కాదండి, సో అతను ఏదైతే అతను గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆయనకి గతంలో ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, అతనికి సంబంధించి
కనీసం మీ దగ్గర 10 నుంచి 15 పాయింట్లు తెలిసి ఉండాలండి. అదేవిధంగా ఫాతిమా బీవీ గారు కానివ్వండి, తమిళనాడుకి సంబంధించే సో మనకి సినిమా నటుడండి. సో మనకి కెప్టెన్ విజయకాంత్ గారు అని చెప్పి చనిపోవడం జరిగింది. సో మరి అతనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అలాంటికి సంబంధించిన వ్యక్తే నారిమన్ గారండి. సో ఇతను ఏదైతే మనకి కేశవానంద భారతి లాంటి కేసులండి, సో 50 సంవత్సరాలు ఇటీవల కాలంలో కేశవానంద భారతి అంటే 2023కి సంబంధించి కూడా 50 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఆ జడ్జిమెంట్ రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. దగ్గరగా 10 భాషల్లో కూడా వాటి అనువాదాలు రావాలని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో డివై చంద్రచూడ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి. సో అదేవిధంగా కేశవానంద భారతి లాంటి కాదండి, గోలక్నాథ్ కేసు అని చెప్పేసి ఉంటుందండి. అంటే ఏంటి సార్, ఇన్ జనరల్గా కూడా మీ అందరికీ తెలిసిందే కేశవానంద భారతి ఏంటి సార్ అంటే ఏదైతే పార్లమెంటు యొక్క అంటే పార్లమెంటుకు కూడా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకి లేదు అని చెప్పేసి మనకి కేశవానంద భారతినే సో ఒక రోల్ మోడల్గా తీసుకుంటారండి. అంటే సో దాన్నే ఏదైతే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారండి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటారు. సో ఏదైతే రాజ్యాంగం యొక్క అంటే కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము పార్లమెంటుకి లేదు అని చెప్పేసి మనకి కేశవానంద భారతి చెప్తూ ఉంటే, సో మనకి ఏదైతే 1967లో అండి గోలక్నాథ్ కేసు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి గోలక్నాథ్ కేసు అని చెప్పేసి అంటాము. ఇదేం చెప్తుంది సార్ అంటే ఏదైతే ప్రాథమిక హక్కులను మార్చే అధికారము పార్లమెంటుకు లేదు అంటే ఏదైతే మనకి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో సో వీటి ఉల్లంఘించేలా అంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘనలు జరిగేలా రాజ్యాంగ సవరణలు చేపట్టే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పేసి కూడా సో ఆ ధర్మాసనంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నారిమన్ అని చెప్పేసి అంటామండి. సో నారిమన్ అని చెప్పేసి అంటాము. సో ఇతను ఎన్నో కేసుల్లో సో స్టేట్మెంట్ జామ్కి ఎన్నో కేసుల్లో ధర్మాసనంలో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు జయలలిత అక్రమ కేసులకు సంబంధించి అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి సో ఆమె తరపున వాదించినటువంటి న్యాయమూర్తి. అదేవిధంగా మీ అందరికీ తెలిసే ఉంటుందండి, సో మనకి భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి అంటామండి, అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అని చెప్పేసి అంటాము. అది ఎప్పుడు జరిగింది సార్ అంటే మనకి 1984లో జరిగిందండి. సో ఏదైతే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని చెప్పేసి అంటాము, సో దీనికి సంబంధించి కూడా అప్పుడు ఆ కంపెనీకి సో ఇతను ఏదైతే ఫేవర్గా సో మనకి వాళ్ళ తరపున వాదించారు అని చెప్పేసి కూడా అన్నారు. తర్వాత పశ్చాత్తాపంతో మళ్ళీ రైతులకి కొంత పరిహారం వచ్చే విధంగా ఇతను వాదించాడు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఆ పని లోపలగా చాలా ఎగ్జామ్లు అడిగారండి. సో ఈ యొక్క ట్రాజడీలో ఏ యొక్క గ్యాస్ బాగా అంటే విషవాయువు రిలీజ్ అయింది సార్ అంటే మిథైల్ ఐసోసైనేట్ అని చెప్పేసి అంటామండి, ఐసోసైనేట్ అని చెప్పేసి అంటాం. అది విడుదలవటం జరిగిందండి. చాలా ఎగ్జామ్లు అడిగారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం సార్ ఇక్కడ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటే దుర్ఘటన, దీన్ని ఎందుకు చెప్తున్నాం సార్ అంటే ఇతను ఆ కేసుని సో ఏదైతే ఆ కంపెనీ వాళ్ళ తరపున వాదించారండి గతంలో, ఆ తర్వాత పశ్చాత్తాపంతో బాధపడి మళ్ళీ ప్రజలకి అండ్ ఆ కంపెనీకి మధ్య వారధిలా ఉండి సో వాళ్ళకి నష్ట పరిహారం ఇప్పించే బాధ్యతను కూడా ఇతనే తీసుకున్నారు. అందువల్ల రిలేటెడ్గా సో ఇతను ఈ కేసు ఎప్పుడు వాదించారని అడగొచ్చండి. చాలా ఎగ్జామ్లో కూడా సో ఈ యొక్క సంఘటన జరిగింది ఎప్పుడు అని చెప్పేసి అడిగారు. 1984 ఏ విషవాయువు లీక్ అయిందన్నారు. సో మనకి మిథైల్ ఐసోసైనేట్ ఈ 2 పాయింట్లు స్టాటిక్గా ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ కేసును కూడా ఇతనే డీల్ చేయడం జరిగిందండి, ఇదోటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా గోలక్నాథ్ కేసు కానివ్వండి, కేశవానంద భారతి కేసులో కానివ్వండి, రాజ్యాంగ ధర్మాసనంలో ఇతను కూడా ఒక సభ్యుడిగా ఉన్నారు. సో ఇతను 1929 జనవరి 10న జన్మించారండి. సో ఎక్కడ జన్మించారంటే మయన్మార్లో జన్మించారండి. సో ఇతను 29 కదా, అప్పుడే మనకి ఇండిపెండెన్స్ కూడా రాలేదండి, మయన్మార్లో జన్మించారు. ఆ మయన్మార్ని జపాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల సో ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ సో భారతదేశానికి వలస రావడం జరిగింది. సో సెటిల్డ్ ఇన్ ఢిల్లీలో సెటిల్ అయ్యారండి. అదేవిధంగా 1972లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఇతను పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 1991లో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. 2007లో పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ అండి. సో దాన్ని 2007లో తీసుకోవడం జరిగింది. పద్మభూషణ్ 1991లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు అని చెప్పేసి ఉంటుందండి. సో మన ఏదైతే పిఎం గారి పేరు మీదుగా ఇస్తూ ఉంటారు, మాజీ పిఎం ఇతను లాల్ బహదూర్ శాస్త్రి గారని. సో ఇతని యొక్క అవార్డుని కూడా 2018లో తీసుకోవడం జరిగింది. 19వ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డుని కూడా ఇతను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1972లో అదనపు సోలిసిటర్ జనరల్ కూడా ఇతను నియమితులు అవడం జరిగింది. ఎమర్జెన్సీ టైంలో తన పదవికి కూడా రాజీనామా చేసే సందర్భాలు ఉన్నాయి. 1991 నుంచి 2010 వరకు కూడా బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఇతను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇతను రచించిన బుక్స్ చాలా ఉన్నాయండి. వాటిలో ప్రధాన
ప్రధానంగా మనకి బిఫోర్ ద మెమరీ ఫేడ్స్ అని చెప్పేసి పుస్తకం బాగా ఫేమస్ అండి. ఎందుకు సార్ అంటే ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం అండి, అతని యొక్క ఆత్మకథ గుర్తుంచుకోండి, ఆటోబయోగ్రఫీ బుక్ సార్. ఏంటి సార్ అంటే బిఫోర్ ద మెమరీ ఫేడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇతనిదే గుర్తుంచుకోండి. అదేవిధంగా ద స్టేట్ ఆఫ్ ద నేషన్ అనే పుస్తకం కానివ్వండి, ఇండియాస్ లీగల్ సిస్టమ్ కానివ్వండి, కెన్ ఇట్ బీ సేవ్డ్ కానివ్వండి, అదేవిధంగా గాడ్ సేవ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ అనే పుస్తకాలు కూడా ఇతను రచించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇతని నుంచి మనం రాబోయే ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఈవెన్ దో సివిల్ సర్వీస్లో కూడా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో అయితే ఇక్కడ మీకు ఇంత కంటెంట్ రూపంలో ఇతని గురించి చెప్పడం జరిగింది. ఈ ఎగ్జామ్లో ఇంత ఓరియంటెడ్గా అనలిటికల్గా మీరు చదువుకుంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా యూ కెన్ ఆన్సర్ ఇట్, మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారండి. ఇన్ జనరల్గా చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే లైక్ జీడీ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే ఇటీవల కాలంలో మనకి నారిమన్ గారు చనిపోవడం జరిగింది కదా. సో ఇతను ఏ సర్వీస్కి సంబంధించిన అంటే ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడుగుతారు, జస్ట్ అది లాయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా లేకపోతే మహా అని అడిగితే సో ఇతను దగ్గరగా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇతను ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఢిల్లీ అని చెప్పేసి అడుగుతారండి. ఇంకొంచెం గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి సందర్భాల్లో అయితే మాత్రం, లేదా ఎస్ఐ మెయిన్స్ కానివ్వండి, ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా ఇతనికి ఇటీవల కాలంలో చనిపోయారు కదా, ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందని, పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చిందని, లేకపోతే ఇతని యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు. సో అందువల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సో అతని యొక్క ఆటోబయోగ్రఫీ బుక్స్ ఏమైనా ఉన్నాయా కవర్ చేశాము, అతనికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా కవర్ చేశాము, అతను యూనిక్గా ఏమైనా ఆర్గనైజేషన్లో హెడ్గా ఉన్నారా కవర్ చేశాము, సో ఏమైనా జడ్జిమెంట్స్లో ఇతను కీలకంగా ఉన్నారా మనం డిస్కస్ చేసాము. ఇంత ఎలాబరేట్గా మనం గుర్తుంచుకుంటే సో ఎగ్జామ్లో ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇలానే మీరు ఇందాక కొన్ని పేర్లు చెప్పానండి, వాళ్ళందరి పేర్లు చదవాల్సిందే. ఇందాక చెప్పానండి మనకి ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఫాతిమా బీబీ గారి కానివ్వండి, ఓకేనండి. సో మనకి ఎంఎస్ స్వామినాథన్ గారు కానివ్వండి, సో మనకి విజయకాంత్ గారు కానివ్వండి, చనిపోయిన వ్యక్తులండి. సో ఇలా ఎవరైనా యూనిక్గా కొంతమంది చనిపోతే వాళ్ళ గురించి ఎలాబరేట్గా మనం చదువుకోవాలి. అంతమంది గతంలో కళ్యంపూడి రాధాకృష్ణారావు గారు చనిపోయారండి. సో మరి ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రైజ్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. సో వాళ్ళ గారి గురించి కానివ్వండి అలా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఏదైనా ప్రెసిడెంట్లు కానీ పిఎంలు కానీ చనిపోయినప్పుడు వాళ్ళు కేరళకు సంబంధించిన ఉమెన్ చాందీ గారు చనిపోవడం జరిగింది. ఇలా చనిపోయిన వ్యక్తులు ఉంటే వాళ్ళు ఏ టైంలో వాళ్ళు సీఎంగా చేస్తున్నారు, ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా, వాళ్ళ ఆటోబయోగ్రఫీ బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తులు, ఇలా చదువుకోవాలి. అంటే యూనిక్ అంటే పర్సన్ బట్టి మనం ఆ అంశాన్ని కొంచెం చదువుకోవాలా కొంచెం లార్జ్గా చదువుకోవాలా అని చెప్పేసి పర్సన్ బట్టి ఆధారపడి ఉంటుందండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్లో బ్లాక్ బెర్రీ CEO కేంద్రం అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి COE కేంద్రం అని చెప్పేసి అంటున్నారు, బ్లాక్ బెర్రీ COE కేంద్రం అని చెప్పేసి అంటున్నారండి. మీ అందరికీ తెలిసిందండి. సో బ్లాక్ బెర్రీ ఫోన్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో ఒక సాంగ్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే, ఓకేనండి. అదే ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా కెనడాకి సంబంధించిన కంపెనీ అండి ఇది, గుర్తుంచుకోండి అండి. బ్లాక్ బెర్రీ ఫోన్స్ కూడా మొబైల్ ఫోన్స్ ఉంటాయండి. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారు సార్ ప్రధానంగా అంటే బ్లాక్ బెర్రీ వాళ్ళు టెక్నాలజీని ప్రాపగేట్ చేస్తూ ఉంటారండి, కొత్త సాఫ్ట్వేర్ని కనుక్కోవటం, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మొబైల్స్కి సంబంధించినటువంటి బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి. అయితే ఇది ఏ దేశానికి సంబంధించిందని అడుగుతారు, కెనడా దేశానికి సంబంధించింది. కెనడా అదేవిధంగా మనకి ఎందుకు సార్ ఇది వార్తల్లోకి వచ్చింది అంటే సో వీళ్ళ యొక్క యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనకి కెనడాలో ఉందండి. కెనడాలో తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీళ్ళది 2వ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే తెలంగాణ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే సాఫ్ట్వేర్ సంస్థ బ్లాక్ బెర్రీ హైదరాబాద్లోని బ్లాక్ బెర్రీ IoT కేంద్రాన్ని సో అంటే మనకి ఏదైతే IoT అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమకు అవసరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్తానండి. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు ఈ కేంద్రం నుంచి సేవలు అందిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు బాగా గుర్తుంచుకోండి ఏంటి సార్ అంటే ఇలాంటివి వచ్చినప్పుడు. సో ఫస్ట్ ప్రధానంగా ఇటీవల కాలంలో బ్లాక్ బెర్రీ వాళ్ళ యొక్క సో ఎక్సలెన్సీ ఆఫ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతారండి. ఫస్ట్ బేసిక్ అదే అడుగుతారు. సో తెలంగాణ హైదరాబాద్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే సో ఈ బ్లాక్ బెర్రీ సంస్థ ఏ దేశానికి సంబంధించిందని అడుగుతారు. కెనడా దేశానికి సంబంధించిందని మనం ఆన్సర్ చేయాలి. ఎందుకు సార్ ఈ యొక్క కంపెనీని ఇక్కడ పెడుతున్నారు అంటే ఇదిగోండి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటామండి. సో అదేవిధంగా ఇంజనీరింగ్ ఆవిష్కరణలకు అంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సార్ అంటే ఇన్బిల్ట్గా కొంత సాఫ్ట్వేర్ ఉంటుందండి. ఇప్పుడు మనం కార్లన్నీ కూడా సెన్సార్స్తో నడుస్తూ ఉంటాయండి. ఆ సెన్సార్కి సంబంధించిన టెక్నాలజీని వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అదేవిధంగా ఏవైతే మనకి కొన్ని రోబోస్కి సంబంధించిన టెక్నాలజీని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు.
ఇలాంటివండి. సో అదేవిధంగా మెడిసిన్కి సంబంధించి కూడా కొంత టెక్నాలజీని, రోబోస్కు సంబంధించి ఇలా పారిశ్రామిక రంగంలో కొంత టెక్నాలజీని, ఇలాంటి టెక్నాలజీ అంతా కూడా ఎంబెడెడ్ అంటే ఇన్బిల్ట్గా, సో లోపల ఇంటర్నల్గా ఉంటుందండి ఆ టెక్నాలజీ వీళ్ళే తయారు చేస్తూ ఉంటారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ సెన్సార్స్తో పనిచేసేవండి. మనం కారుకి లాక్ అయ్యగానే జస్ట్ ఇలా బటన్ నొక్కగానే బై డిఫాల్ట్గా లాక్ అయిపోద్దండి, బై డిఫాల్ట్గా ఓపెన్ అయ్యింది. అది కూడా ఒక టెక్నాలజీ కదా, అలాంటి టెక్నాలజీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసేందుకు ఆరోగ్యము, పారిశ్రామికం ఇలాంటి వాటి రోబోటిక్స్ వీటిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారట. ఈ కేంద్రంలో 60 మంది నిపుణులు పనిచేస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఫస్ట్ ఫేజ్ కింద 60 మంది అండి, నెక్స్ట్ ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్లాక్బెర్రీ హైదరాబాద్లో సో దీని యొక్క ప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ పాయింట్ చదువుతున్నప్పుడే మీకు గతంలో అండి యాపిల్ కంపెనీ వాళ్ళు అండి, మీ అందరికీ తెలిసింది యాపిల్ ఫోన్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క అవుట్లెట్ని ఢిల్లీలో అండ్ ముంబైలో ఏర్పాటు చేశారండి. సో ఒకటి ముంబైలో ఒక అవుట్లెట్ని ఏర్పాటు చేశారు, ఢిల్లీలో ఒక అవుట్లెట్ని ఏర్పాటు చేశారు. ముంబైలో అయితే మాత్రము ఏప్రిల్ 18వ తారీఖు 2023న టీమ్ కుక్ గారు ప్రారంభించారండి. ఇది అమెరికా దేశానికి సంబంధించింది యాపిల్ అనగానే. అదేవిధంగా ఢిల్లీలో స్టోర్ అయితే మాత్రము సో ఏప్రిల్లోనేనండి, ఏప్రిల్ 2023లో సో ముంబై అండ్ ఢిల్లీలో యాపిల్ స్టోర్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి ఈ రెండు కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు బ్లాక్బెర్రీ వచ్చింది కాబట్టి హైదరాబాద్ కెనడాకి సంబంధించింది. కెనడా అంటే ఇటీవల కాలంలో మనమైనా వివాదాస్పదంగా కొన్ని వ్యాఖ్యలు చేశారండి. జస్టిస్ ట్రూడో అని చెప్పేసి అంటాం కెనడా ప్రెసిడెంట్. సో మనం ఏదేదో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నామని చెప్పేసి ఈ సిక్కు మతస్థులకు సంబంధించి ఎక్కువగా సిక్కులు అక్కడ ఉన్నారండి. సో అక్కడి నుంచే వాళ్ళ యొక్క హత్యలకు భారత ప్రభుత్వమే కారణమని చెప్పేసి ఆయన ఇటీవల కాలంలో వాళ్ళ పార్లమెంట్లో మన భారతదేశం మీద నెగిటివ్గా మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ మీకు తెలిసినవే. సో అందువల్ల కెనడా ప్రెసిడెంట్ ట్రూడో, జస్టిస్ ట్రూడో అనే పాయింట్ ఇక్కడ మీరు యాడ్ చేసుకొని చదువుకోవాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. అదేవిధంగా ఈ పాయింట్ చదువుతున్నప్పుడే కాపీకాన్ అనే ఒక చాక్లెట్ ఉంటుందండి. ఆ చాక్లెట్కి మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి. ఇటీవల కాలంలో మనం చదివాం మహేంద్ర సింగ్ ధోని అనగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్, అదేవిధంగా మ్యాక్స్ విజన్ బ్రాండ్ అంబాసిడర్, నావీ పర్సనల్ లోన్ బ్రాండ్ అంబాసిడర్, గరుడా ఎయిర్ స్పేస్ బ్రాండ్ అంబాసిడర్, క్యాపికోన్ అని చెప్పేసి ఒక చాక్లెట్ ఉంటుంది. సో అది ఇండోనేషియా కంపెనీకి సంబంధించింది, గుర్తుంచుకోండి. అది ఇండోనేషియా కంపెనీకి సంబంధించిన చాక్లెట్ అండి, వాళ్ళ సంబంధించిన ప్రొడక్ట్. ఓకేనా. సో దానికి సంబంధించి కూడా ధోని గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కాపీకోన్ అనే ఒక చాక్లెట్ ఏ దేశానికి సంబంధించిన సార్ అంటే ఇండోనేషియా. ఈ బ్లాక్బెర్రీ దేనికి సంబంధించిన సార్ అంటే కెనడా. ఓకేనండి. సో ప్లీజ్ రిమెంబర్ దట్. నోకియా అయితే ఫిన్లాండ్ అండి, నోకియా అయితే ఫిన్లాండ్ మీకు తెలిసిందే. ఓపో ఇలాంటివండి, OnePlus కానీ ఓపో కానీ ఇవన్నీ మీకు తెలిసిందే, చైనా ప్రొడక్ట్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్కు పోటీ వచ్చేసింది. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో ఖచ్చితంగా ఇవి ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే మనము లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ చూస్తే ఇలాంటివి ఎక్కువగా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, మనం ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, సో ఎక్కడికి వెళ్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ మన షామ్ ఇన్స్టిట్యూట్ ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తాం? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తామండి. ఎవరిదండి గూగుల్ ప్లే స్టోర్ అంటే? అమెరికా వాడదండి, గూగుల్ వాడదండి. కొన్ని మొబైల్స్లో బై డిఫాల్ట్గా సో ఆ గూగుల్ ప్లే స్టోర్ ఉండి వస్తుందండి. కానీ ఇటీవల కాలంలో అది కస్టమర్ ఇష్టం. అది గూగుల్ ప్లే అంటే కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే వీళ్ళు ఇన్బిల్ట్ అయ్యి గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు గూగుల్ వాళ్ళదే కాబట్టి సో అదే మ్యాండేటరీగా చెప్తా ఉన్నారండి. సో అది అవసరం లేదు. సో మన భారతదేశంలో సొంతగా ఫోన్పే మీ అందరికీ తెలిసిందండి, ఆ ఫోన్పే వాళ్ళు మనకి ఇండస్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారండి. గుర్తుంచుకోండి, ఇండస్ యాప్ స్టోర్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాప్ ఇంత మనం మాట్లాడుకున్నట్టు ఒక షామ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే మన యాప్ ఉంటుందో డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలండి. సో ఈసారి నుంచి అది అవసరం లేదు. గూగుల్ ప్లే స్టోర్ లేకపోయినా అసలు అది మనది కాదు, అంటే మన భారతీయులు కాదండి. సో ఇప్పుడు మన భారతదేశం అంటే ఫోన్పే అంటే సో కర్ణాటక బెంగళూరు హెడ్ క్వార్టర్ అండి, మన ఇండియన్స్ది. సో వీళ్ళు తయారు చేసిన ఇండస్ యాప్ స్టోర్ అని చెప్పేసి ఉంటుందండి. సో దాంట్లోకి వెళ్ళి మన షామ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా మన గేమ్స్ కానివ్వండి, ఇలాంటివి మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, ప్రతిదీ మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్లే స్టోర్లోకి వెళ్తామండి. సో దాని ప్లేస్లో ఒక కొత్తది రాబోతుంది, మన ఇండియన్స్ మన సొంత ఓన్ స్టోర్. అది ఏంటి సార్ అని ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇండస్ యాప్ ఎవరు సార్ దాన్ని తీసుకొచ్చారని ఎగ్జామ్లో అడుగుతారు. యూపీఐకి సంబంధించి ఫోన్పే తెలుసండి, ఫోన్పే మీ మొబైల్లో కూడా ఉంది. అమౌంట్ కావాలంటే ఫోన్పేలో పంపిస్తాం కదా, వాళ్ళే సో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఇది దగ్గరగా ఏదైతే 11 భాషల్లో అవైలబిలిటీలో ఉందని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా సో దీన్ని దేశీయంగానే అభివృద్ధి చేశామండి. అంటే ఏ దేశ సహకారంతో కాకుండా ఓన్లీ మన దేశంతో టెక్నాలజీని ఉపయోగించి దీన్ని చేశాం. అట్ ద సేమ్ టైం ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటి సార్ అంటే చూడండి, యాప్లో డౌన్లోడ్ విషయంలో ప్రపంచంలో మన దేశమే అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. చూడండి, అంటే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలనుకోండి
ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన షామ్ ఇన్స్టిట్యూట్ యాప్ కానివ్వండి, లేకపోతేనేమో సంథింగ్ యాప్ అండి, ఏదో ఒక యాప్ అండి, అంటే మనకి లైక్ స్పోర్ట్స్కి సంబంధించిన యాప్ కానివ్వండి, గేమ్స్కి సంబంధించిన యాప్స్ కానివ్వండి, లేకపోతేనేమో ఇదే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యాప్ కానివ్వండి. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి, లేదా మనం ఆరోగ్య సేతు యాప్ అని చెప్పేసి అంటామండి, సో మిత్ర యాప్ అని చెప్పేసి అంటామండి, అది రాజమార్గు పోర్టల్ యాత్ర యాప్ అని చెప్పేసి అంటామండి. ఇలాంటి యాప్లు ఉంటాయి చూసారండి. అలా యాప్లు డౌన్లోడ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా వాళ్ళు ఎక్కువగా యాప్లు డౌన్లోడ్ చేస్తున్నారట. భారతదేశం అతిపెద్ద మార్కెట్ అంటే యాప్ డౌన్లోడింగ్కి. సో అందువల్ల గూగుల్ వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారట. సో అలా యాప్లు డౌన్లోడ్ చేయడం వల్ల ఆ యాప్ వాళ్ళు గూగుల్ వాళ్ళకి 15-20% కమిషన్ ఇస్తున్నారంటండి. సో అలా కాకుండా సో మరి మనమే సొంతగా తయారు చేసుకొని అంత మార్జిన్ కాకుండా తక్కువ మార్జిన్తో ఇద్దాము అనే ఉద్దేశంతో ఫోన్పే వారు ఇండస్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. గుర్తుంచుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. సో అదేవిధంగా ఈ ఫోన్పే గురించి చూద్దామండి. ఫోన్పే వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఫోన్పే గురించి మనం తెలుసుకోవాలండి. ఏదైతే మనకి ఇండస్ యాప్ స్టోర్ కాకుండా సో అది ఓకేనండి. కొన్ని స్టాటిక్ పార్ట్స్ చూద్దాం. ఫోన్పే అండి, ఇట్ ఈజ్ ఎ మల్టీలేటరల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అంటాం. అంటే మనీని, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే సో మనీని సెండ్ చేయడం, రిసీవ్ చేస్తూ ఉంటాం కదా ఫోన్పేలో మనం, అలాంటిదండి. సో ఇది హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటక అండి. 2015లో ఫోన్పే రావడం జరిగిందండి. గుర్తుంచుకోండి, ఫోన్పేని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారు అంటే 2015లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రజెంట్ ఫోన్పేకి సంబంధించినటువంటి CEO ఎవరున్నారు సార్ అంటే సమీర్ నిగమ్ అని చెప్పేసి ఉండడం జరిగిందండి. సమీర్ నిగమ్ అనే వ్యక్తి ఫోన్పేకి ఫౌండర్గా ఉన్నారు. ఫోన్పేలో పర్ డే ఎంత అమౌంట్ మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు అండి యూపీఐ ద్వారా? 1 lakh రూపీ. 1 lakh రూపీ గుర్తుంచుకోండి, 1 లక్ష రూపాయలు మాత్రమే. ఇప్పుడు అర్జెంటుగా మీ ఫ్రెండ్కి 1 లక్ష రూపాయలు అవసరమైంది అనుకోండి, జస్ట్ ఫోన్ నెంబర్ ఇవి చాలు, యూపీఐ ద్వారా చేస్తానంట. ఫోన్పే ఓపెన్ చేస్తావు, సో 1 లక్ష రూపాయలు సెండ్ చేస్తామండి, 1 లక్ష రూపాయలు వెళ్ళిపోతాయి. ఏదైనా మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయాలనుకోండి వెళ్ళదు, అంటే మ్యాక్సిమం యూపీఐ ద్వారా 1 లక్ష రూపాయలు మాత్రమే. అయితే ఇటీవల కాలంలో సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న ఎక్సెప్షన్ ఇచ్చిందండి. ఏంటి సార్ అంటే అది సో ఏది హాస్పిటల్స్ బిల్స్ కానివ్వండి, కాలేజీకి సంబంధించిన ఫీజుస్ కానివ్వండి, అలాంటివి కట్టాలి అంటే మాత్రం సో మనకి 5 లక్షల వరకు కూడా పంపించుకోవచ్చు అని చెప్పేసి వెసులుబాటు కల్పించడం జరిగింది యూపీఐ ద్వారా. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం మనము ఎటు యూపీఐ చెప్పుకుంటున్నాం కాబట్టి యూపీఐని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ తెలిసింది. ఇటీవల కాలంలో మీరు ఫోన్లో కూడా అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ ఉన్నారండి. అంటే లైక్ మొబైల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, టీవీస్లో కానివ్వండి, యూపీఐ సేఫ్టీ బ్రాండ్ అంబాసిడర్గా ఒక ఆయన వచ్చారండి. అంటే ఏదైతే లింక్స్ మీ మొబైల్స్కి వస్తే దాని మీద క్లిక్ చేయొద్దండి, క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్లో డబ్బులు కూడా వాళ్ళు కాజేస్తారు, సైబర్ అటాక్స్ జరుగుతాయని చెప్పేసి యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా ఒక ఆయన వచ్చారు. మీ అందరికీ తెలిసిందే. చెప్పండి. రైట్, అతనేనండి, అతనే. ఎస్, రీసెంట్గా అతను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ లాస్ట్ ఇయర్ అతన్ని 2023లో నియమించారండి. సో ఈ బ్రాండ్ అంబాసిడర్గా నేను ఉండను అని చెప్పేసి వైదొలిగిపోయాడండి. ఎస్, పంకజ్ త్రిపాఠి అండి, గుర్తుంచుకోండి. సో మనకి పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి అంటామండి, త్రిపాఠి అని చెప్పేసి అంటాము. సో ఇతను కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తేనండి. సో ఒక యాక్టర్. ఓకే, తెలుగులో కూడా చాలా ఇతను విలన్స్గా కూడా పనిచేశారండి. మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారు. ఓకేనా, అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారండి యూపీఐకి సంబంధించి. లింక్స్ క్లిక్ చేయొద్దని, సో ఏమన్నా వస్తే మ్యూచువల్ ఫండ్లు అలా ఇన్వెస్ట్లు అనధికారికంగా లింక్స్ వస్తే క్లిక్ చేయొద్దని అడ్వర్టైజ్మెంట్ కూడా వస్తుంది. యూపీఐ బ్రాండ్ అంబాసిడర్ పంకజ్ త్రిపాఠి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. రిలయన్స్ నుంచి హనుమూన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మీ అందరికీ తెలిసిందేనండి. ఏదైతే మనకి రిలయన్స్ వాళ్ళు గతంలో కూడా మనం డిస్కస్ చేసామండి. సో ఏదైతే మనకి భారత్ జీపీటీ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురాబోతా ఉన్నారండి రిలయన్స్ వారు. సో మనకి చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో దాని తరహాలోనే భారత్ జీపీటీ అని చెప్పేసి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. సో వచ్చే నెలలో ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అన్నారండి. అదేవిధంగా ముఖేష్ అంబానీకి చెందినటువంటి ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ వీరు ప్లస్ ఒక 8 యూనివర్సిటీస్ కలిసి ఈ యొక్క భారత్ జీపీటీని సో మనకి తయారు చేయడం జరిగిందండి. దానికి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే సో మనకి హనుమూన్ అని చెప్పేసి అంటారండి. హనుమూన్ అనే పేరుతో రాబోతుందండి. సో భారత్ హనుమూన్ అనే పేరుతో రాబోతుంది. గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు దీని గురించి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో దీని కంటెంట్ ఒకసారి చూద్దామండి ఒకసారి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే గతంలో మీరు భారత్ జీపీటీ అన్నాం, అదేవిధంగా గతంలో మనము చాట్ బార్డ్ అని చెప్పేసి అన్నాం. ఇంకోటి చూస్తే భారత్ జీపీటీ ఇదేనండి, హనుమూన్ అని చెప్పేసి ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ మూడింటికి వేరియేషన్ ఏంటో చూద్దామండి. సార్ అసలు జీపీటీ అంటే ఏంటి ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలండి మనం. ఆ తర్వాత వాట్ ఈజ్ అంతా మనం చూద్దాం. అసలు జీపీటీ అంటే ఏంటి సార్ చూద్దాం. అసలు సాధారణంగా మనం చెప్పుకోవాలంటేనండి సో జీపీటీ అంటే ఫుల్ ఫామ్ ఓకేలండి. ముందు ఫుల్ ఫామ్ చేస్తే అసలు అంటే ఏంటో చెప్తా. సో మనకి చాట్ అంటే మామూలు అండి, చాట్ జీపీటీ అంటే జనరేటివ్
ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటారండి. చార్ట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి సార్ అంటే, సో 2022 సంవత్సరానికి ముందున్నటువంటి సమాచారం మొత్తం అండి, సో ఈ మొత్తం సమాచారాన్ని ఈ యొక్క చాట్ జీపీటీలో నిక్షిప్తం చేస్తారండి, స్టోర్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించి తీసుకుందాం. హెల్త్కి సంబంధించి సో ఒక ఆపరేషన్ ఎలా చేస్తారు అని నువ్వు చాట్ జీపీటీని అడిగావు అనుకోండి, ఇదిగోండి ఈ విధంగా చేస్తారు, రియల్గా ఒక డాక్టర్లు ఎలా చేస్తారో అలా చేస్తారు. లేదా మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, కాకినాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీరు చాట్ జీపీటీని అడిగారు అనుకోండి, ఇలా వెళ్తే షార్ట్ కట్లో వెళ్తావు, తక్కువ అమౌంట్తో ఫెయిర్తో వెళ్తావు, చాలా సేఫ్ జర్నీ అని చెప్పి చెప్తుందండి. నీకు ఏదైనా సలహా కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, హౌ టు ప్రిపేర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని అడిగావు అనుకోండి, సో ద బెస్ట్ వే నీకు ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఆన్లైన్ ఏదైతే మనకి 2022 ముందు ఉన్న సమాచారం మొత్తాన్ని నీకు ఏ విషయమైనా సరే నీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుందండి జీపీటీ అనేది. అది ఓవరాల్గా ఫుల్ ఫామ్ అయితే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. మెయిన్ సమాచారం అండి, నీకు ఏ సమాచారం కావాలన్నా ఇక్కడ అడిగితే క్షణాల్లో ఇస్తుందండి. అది ఎగ్జాంపుల్ చెప్పానండి, సివిల్ సర్వీస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని మీరు అడిగారు అనుకోండి, వరుసగా బుక్ లిస్ట్తో సహా చెప్తుందండి. సో ద బెస్ట్ వే చెప్తుంది అనమాట. సో మనకి ఎవరైతే మీరు సీనియర్లు కానివ్వండి, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఏదైతే సలహాలు ఇస్తారో సేమ్ అలాంటి సలహాలే వీళ్ళు ఇస్తూ ఉంటారండి. అప్పుడప్పుడు మనం మొబైల్లో చాట్ చేస్తూ ఉంటామండి, మీ క్వరీస్ ఏమైనా ఉంటే పంపించినప్పుడు సో మనకి చాట్ బాట్ అని చెప్పేసి వాయిస్ ఓవర్లో వస్తూ ఉంటుందండి, వాళ్ళే సో మనకి రిప్లై ఇస్తూ ఉంటారండి, చాట్ బోట్స్ అంటారు. అంటే అవతల హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఏముండదండి, అంతా మిషనరీయే చూసుకుంటూ ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి సమాధానాలు ఇస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం చూస్తే స్విగ్గీలో కూడా మీరు ఆర్డర్ పెట్టినప్పుడు ఏమన్నా ఇబ్బంది అనుకోండి, సో అండ్ సో టైప్ చేసినప్పుడు అటు నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది, చూసారా అండి. సో అదండి వాళ్ళు అలా ఆ చాట్ బోట్ ఇంటరాక్ట్ మీతో అవుతూ ఉంటుందన్నమాట. అదేని దీనికి సంబంధించింది. ఇది ఎవరు సార్ తయారు చేశారంటే ఆ ఏఐ ఓపెన్ అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ అని అమెరికాకి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు తయారు చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళకి ఇచ్చారులేండి. సో ఇది ఇప్పుడు చాట్ జీపీటీ ఎవరు సార్ అంటే మైక్రోసాఫ్ట్ అని గుర్తుంచుకోండి, మైక్రోసాఫ్ట్. అదేవిధంగా చాట్ బోట్ అని చెప్పేసి అన్నామండి. ఈ చాట్ బోట్కి సంబంధించి ఎవరు సార్ అంటే దీన్ని బార్డ్ అని చెప్పి చాట్ బార్డ్ అని చెప్పేసి అంటామండి. ఇది ఎవరు సార్ అంటే గూగుల్ వాళ్ళదండి, ఇది గూగుల్ వాళ్ళదండి, తీసుకొస్తున్నారు. దీనికి ఇటీవల కాలంలో గతంలో బార్డ్ అని పెట్టారు, ఇప్పుడు పేరు మార్చారండి. ఏమని పెట్టారండి? ఎస్, జెమినీ అని చెప్పేసి పేరు మార్చారు, గుర్తుంచుకోండి. గతంలో డిస్కస్ చేసాం 1 వీక్ క్రితం కూడా మనం. ఇప్పుడు వీళ్ళు భారత్ జీపీటీ అని చెప్పేసి తీసుకొస్తున్నారండి, ఎవరు రిలయన్స్ వాళ్ళు. దానికి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే హనుమూన్ అని చెప్పేసి అంటున్నారండి. హనుమూన్ అని చెప్పి, అది హనుమాన్ అంటాం కదా దేవుడు, సో వినాయక మనకి ఆంజనేయ స్వామి అంటాం కదా, ఆ పేరుతో దీన్ని తీసుకురావడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఎవరు సార్, ఏ ఐఐటి వారు దీనికి టెక్నాలజీ బ్యాక్ బోన్గా ప్రధానంగా ఉన్నారు అంటే జనరల్గా 8 యూనివర్సిటీస్ ఉన్నాయండి, వాటిలో ప్రధానంగా ఐఐటి ముంబై అండి. సో టెక్నాలజీ ప్రొవైడ్ చేసింది జియో వాళ్ళకి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో సార్ దీనికి తేడా ఏంటి సార్, ఇది 2022 ముందున్న సమాచారం మొత్తాన్ని కూడా మళ్ళీ సేకరించి మనకి ఏం కావాలని ఇస్తుందండి. దీనికి కొంచెం అడ్వాన్స్డే బార్డ్ అండి, అంటే జెమినీ. సో ఇదేంటి, ఒక 1 అవర్ క్రితం కూడా ఏం జరిగిందో సమాచారం నీకు ఆన్లైన్లో ఉన్న సమాచారం మొత్తం కూడా నీకు చేరవేస్తుందండి. అంటే దీనికి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షనే జెమినీ. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇది గూగుల్ వాళ్ళది, ఇది రిలయన్స్ వాళ్ళది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే కథక్ నృత్యంతో గిన్నిస్ రికార్డు అని చెప్పేసి అంటున్నారండి. ఏదైతే మీ అందరూ తెలిసిందే కథక్. సో మనకి కథక్ డ్యాన్స్, ఇట్ ఈస్ ఎ క్లాసికల్ డ్యాన్స్. హౌ మెనీ క్లాసికల్ డాన్సెస్ ఇన్ ఇండియా? క్లాసికల్ డాన్సెస్ 8 అకార్డింగ్ టు ద సంగీత నాటక అకాడమీ. బట్ Ministry of Culture 9 classical dances in India. You know very well. Classical dances, Kathak, especially Uttar Pradesh is very famous. Famous is North India and also Uttar Pradesh is very famous. Kathakali, it is a Kerala classical dance. Kathakali veru. Okay అండి, Kathakali అయితే కేరళ, కథక్ సో ఇది మనకి ఉత్తరప్రదేశ్. పర్టికులర్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఫేమస్ అండి, పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ అని చెప్పుకుంటాం. సో ఇది మనం చూస్తున్నట్లయితే ఒకే సమయంలో 1484 మంది కళాకారులు మధ్యప్రదేశ్లోని ఖజురహో అని చెప్పేసి అంటామండి, ఖజురహో టెంపుల్స్ అక్కడ సో ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫామ్ చేశారంటండి. అందువల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లోకి రికార్డు సంపాదించిందండి. సో గుర్తుంచుకోండి, మామూలుగా అయితే ఇది ఉత్తరప్రదేశ్ డ్యాన్సేనండి, కానీ ఎక్కడ నార్త్ ఇండియాలో ఫేమస్. కానీ ఏ స్టేట్లో పెర్ఫామ్ చేశారు? 1484 మంది కళాకారులు. ఇది ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్లో చేయటం వల్ల సో వీళ్ళు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఇదో పాయింట్ గుర్తుంచుకోండి. సో 50వ నాట్య ఉత్సవాలు అని చెప్పేసి రాగ బసంత్ అనే పాటకు 20 నిమిషాల పాటు వీళ్ళందరూ కూడా పిక్లో చూస్తున్నారు చూసారా, 20 నిమిషాల పాటు కథక్ డ్యాన్స్ని పెర్ఫామ్ చేశారు.
అందువల్ల గిన్నిస్ బుక్లోకి రికార్డు వచ్చి రావడం జరిగిందండి, అదొకటి గుర్తుంచుకోండి. ఓకేనండి. ఖచ్చితంగా ఇలాంటి క్లాసికల్ డ్యాన్సెస్ అండి, మీ అందరికీ తెలిసిందే భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్ అండి. సో మనకి మోహినియాట్టం, కథక్కళి, సో ఈ రెండు కూడా కేరళకు సంబంధించినవి. ఓకేనండి. సట్రియా అస్సాం, మణిపూరి, ఒడిశా. ఓకేనండి, మీకు తెలిసిందే. సో మనకి ఇంకొకటి వచ్చేసరికి 9వది ఛావ్ అని చెప్పేసి అంటామండి. సో ఛావ్ అని మనకి ఇన్ జనరల్గా ఒడిశా, సో మనకి ఒడిశా ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, అది బాగా బీహార్ అక్కడ బాగా ఫేమస్ అంటది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే CE-20 క్రయోజనిక్ ఇంజన్ టెస్ట్ సక్సెస్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఇది మనం చూసినట్లయితే గగనయాన్ ప్రాజెక్ట్ అండి, మీ అందరికీ తెలిసిందేనండి గగనయాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మానవ సహిత అంతరిక్ష యాత్రకు తోడ్పడే ఎంవి ఏదైతే మనకి LVM అండి, LVM-3 లాంచ్ వెహికల్లో సో మనకి వెహికల్ తయారీలో, సో ఈ యొక్క LVM-3 లాంచ్ వెహికల్ తయారీలో ఇస్రో మరో ఘనతను సాధించింది. ఏంటి సార్ అంటే ఈ లాంచ్ వెహికల్ కండి, అంటే ఏదైతే LVM అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈ యొక్క ర్యాకెట్ కండి, సో ఇంజిన్ ఒకటి ఉంటుందండి. ఏంటి సార్ ఆ ఇంజిన్ అంటే CE-20 క్రయోజనిక్ ఇంజన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి టెస్ట్ చేశారండి, అది సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ టెస్ట్ ఎక్కడ జరిగిందని అడుగుతారండి ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. సో మనకి ఈ నెల 14 అంటే సో ఫిబ్రవరి 14 తమిళనాడులో జరిగిందండి. తమిళనాడులోని మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీలో సో ఈ యొక్క టెస్ట్ని ఇస్రో వాళ్ళు నిర్వహించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో మనకి గగనయాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మానవ సహిత మానవ రహిత 2 దశలుగా చేస్తూ ఉన్నారు. మానవ సో మనకి రహిత అంటామండి, అంటే మనుషులు లేకుండా సో ప్రయోగాన్ని ఈ సంవత్సరంలోనే చేయబోతున్నారు ఇస్రో వాళ్ళు. మరి మానవ సహిత అంటే వ్యోమగాములు 3 పంపిస్తారండి పైకి. మన భూమి నుంచి 400 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ జస్ట్ ఒక 1 డే లేదా 2 డేస్ ఉండి మళ్ళీ కిందకి దిగి రావటం అండి. అంటే ప్రయాణం సక్సెస్ఫుల్గా అయిందా లేదా టెస్ట్ చేయడం కోసం గగనయాన్ వాళ్ళు మానవ రహిత మానవ సహిత, మానవ రహిత అంటే మనుషులు లేకుండా, మానవుల సహిత అంటే మనుషులు ఉండి అలా 3 పోతారట. అంటే వ్యోమగాములు పైకి వెళ్ళి సో 2 డేస్ 1 డే ఉండి మళ్ళీ కిందకు వస్తారట. సో ఆ ప్రయోగాన్ని చేపట్టబోతా ఉన్నారు. ఆ ప్రయోగాన్ని చేపట్టే ముందు మరి ఏ రాకెట్లో వెళ్తారు సార్ అంటే ఇదిగోండి LVM-3 రాకెట్. మరి దాంట్లో పనిచేసే ఇంజిన్ ఏంటి సార్, ఇదిగోండి CE-20 క్రయోజనిక్ ఇంజన్. ఈ ఇంజన్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి నిన్న మీన్స్ 14వ తారీఖు సారీ అండి. సో మనకి ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి ఫిబ్రవరి 14వ తారీఖున తమిళనాడులోని మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ నుంచి ఆ ఇంజన్ని పరీక్షిస్తే సక్సెస్ఫుల్గా అది పనిచేయడం జరిగిందట. అందువల్ల మనకి న్యూస్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇంజిన్ వాడారు అని చెప్పేసి అడుగుతారండి. సో మనకి CE-20 క్రయోజనిక్ ఇంజన్, గుర్తుంచుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇండియా కాంట్రిబ్యూటెడ్ $1 million టు ద IBSA ఫండ్ టు ఎలివేట్ పవర్టీ. సో మనకి IBSA అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నామండి. సో ఏదైతే మనకి IBSA ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ 3 దేశాలు కూడా సో 2003వ సంవత్సరంలో అంటే IBSAగా ఫామ్ అయినాయి. ఎందుకు సార్, జనరల్గా మనము సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీంట్లో కూడా మనం డిస్కస్ చేసామండి. ఏదర్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటిలో కూడా డిస్కస్ చేసాం. గతంలో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నామండి. IBSA ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటాం. ఈ 3 దేశాలు కూడా ఆయా దేశాలలో పావర్టీని అండ్ హంగర్ని తగ్గించడం కోసం, అంటే పేదరికాన్ని ఆకలిని తగ్గించడం కోసం ఆ 3 దేశాలు సాకారం చేసుకుందాం అనే ఉద్దేశంతో IBSAగా ఏర్పడింది. సో ఆ కూటమికి భారతదేశం అనేది $1 million ఫండ్గా ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇండియా హ్యాస్ ప్రజెంటెడ్ ఇట్స్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ $1 million టు ద ఇండియన్, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా ఫెసిలిటీ ఫర్ పావర్టీ అండ్ హంగర్ ఎలివేషన్. దాన్ని మనము IBSA ఫండ్ అని కూడా అంటాం. The move aims to address development challenges such as poverty, hunger and climate change across the developing nations through South-South cooperation. Right. South-South cooperation means, what is the South-South cooperation? North-North cooperation. South-South cooperation means, so developing countries to cooperate among developing countries. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో సహకారం కోసం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు పేద దేశాల్లో సహకారం కోసం సౌత్ కోఆపరేషన్ అంటాం. అదే నార్త్ కోఆపరేషన్ అంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క సహకారం, అంటే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారండి. అంటే ఏదైతే మనకి ఇట్లా, అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం అండి. సో ఇలా ప్రపంచ మ్యాప్ ఉంటే ఇది సౌత్ అంతా కూడా సో అభివృద్ధి చెందుతున్న దేశాలు పేద దేశాలు అంటారు ఇన్ జనరల్గా. సో ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా ట్రీట్ చేస్తూ ఉంటారండి. సో ఇప్పుడు మనకి సౌత్ కోఆపరేషన్ అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు
పేద దేశాల మధ్య కోఆపరేటివ్గా ఉండాలట. దీంట్లో సో టు డెవలప్మెంట్ ఆఫ్ ఛాలెంజెస్, పవర్టీ, హంగర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇలాంటి వాటిలో సహకారంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఇబ్జా అనేది ఏర్పడటం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఎంత ఇచ్చారు సార్ మిల్ అంటే $1 మిలియన్ భారతదేశం కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో 2003లో బ్రాసిలియా డిక్లరేషన్ ప్రకారం ఇబ్జా ఏర్పడటం జరిగిందండి. సో బ్రాసిలియా అంటే సో బ్రెజిల్లో ఒక ప్రాంతం అండి, ఓకేనా. సో అదేవిధంగా మీకు బ్రిక్స్ బ్యాంక్ అని ఒకటి ఉంటుందండి, ఎన్డీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, అది కూడా సో బ్రాసిలియా అనే ఆ డిక్లరేషన్ ప్రకారమే దాన్ని కూడా ఏర్పాటు చేశారు 2015 సంవత్సరంలో, ఓకేనండి. రైట్. సో రీసెంట్గా మనకి 2022లో అండి సో ఇబ్జామార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, ఇబ్జామార్ ఎక్సర్సైజ్ లాస్ట్ టైం మనకి సిడిఎస్ ఎగ్జామ్లో కూడా అడిగారండి ఒక ఎగ్జామ్లో, ఇది మనకి డిఫెన్స్ ఎగ్జామ్లో కూడా ఇబ్జా. సో మనకి ఇబ్జామార్ ఎక్సర్సైజ్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుంది సార్ అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతుంది. ఎక్కడ జరిగింది సార్ అంటే ఎక్సర్సైజ్ అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎప్పుడు 2022 అక్టోబర్లో, ఓకేనండి. రైట్. సో దీనికి సంబంధించి కూడా 2 డేస్ క్రితం కూడా ఒక ఆస్పిరెంట్ డౌట్ అడిగాడండి, ఓకేనండి. సో గుర్తుంచుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి ప్రొఫెసర్ అతిథి సేన్ ది బికమ్ అ ఫస్ట్ ఉమెన్ టు బి హానర్డ్ విత్ ద జీడీ బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. సో మనకి ప్రొఫెసర్ ఉన్నారంటండి, వారి పేరు వచ్చేసరికి అతిథి సేన్ దే అని చెప్పేసి అంటామండి. సో వీరు 32వ జీడీ బిర్లా అని చెప్పేసి అంటామండి. సో మనకి ఘనశ్యామ్ దాస్ బిర్లా అవార్డు అని చెప్పేసి పూర్తిగా అంటాం. ఫర్ ఎందుకు? సైంటిఫిక్ రీసెర్చ్ సర్ హర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. సో ఎవరైతే మనకి అతిథి సేన్ దేశ్ ఉన్నారో ఈమెకి సో మనకి ఘనశ్యామ్ దాస్ బిర్లా అంటే జీడీ అని చెప్పేసి అంటాం. ఘనశ్యామ్ బిర్లా శాతంలో జీడీ బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ 2023 అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డుని సో ఎవరైతే మనకి ఫిజిక్స్లో అవుట్ స్టాండింగ్ పెర్ఫామ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈమెకి రావడం జరిగిందండి. అదేవిధంగా షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ సైంటిస్ట్ టు రిసీవ్ దిస్ అవార్డ్. ఈ అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ ఫీమేల్ కూడా ఈమె. ఇలాంటివి ఎస్ఎస్సిజిడిలో సింగిల్ క్వశ్చన్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, ఓకేనండి. హర్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మ్యానిపులేషన్ ఆఫ్ ద క్వాంటమ్ స్టేట్స్ అండ్ దేర్ నాన్ క్లాసికల్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఆమె ఫిజిక్స్లో సో ఇది ఒక ఫీల్డ్ అండి. దాంట్లో ఆమె రీసెర్చ్ చేసినందుకు గాను జీడీ బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ 2023 అవార్డు రావడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఈమె అతిథి సేన్ దేన్ అని చెప్పేసి ఈమె సో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అని చెప్పేసి ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారండి. సో గతంలో ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి ఉమెన్గా కూడా ఈమె చరిత్రలోకి ఎక్కారు, అదొక రికార్డు ఉంది. అండ్ జీడీ బిర్లా సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డు ఇది కూడా తీసుకున్న మొట్టమొదటి మహిళ ఈమె, గుర్తుంచుకోండి, అతిథి సేన్ దే. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనండి. సో ఈమె 2018లో ఎవరైతే ఈమె ఉన్నారో అతిథి సేన్ దేశ్ ఈమె శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు 2018లో తీసుకున్న ఫస్ట్ ఉమెన్ ఫిమేల్ అని చెప్పేసి చెప్పొచ్చండి. ఈ యొక్క ఏదైతే ఘనశ్యామ్ దాస్ జీడీ బిర్లా అవార్డు క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే 5 lakhs ఇస్తారండి, 5 lakhs ఇస్తారు, ఓకేనా. సో ఇది జీడీ బిర్లా, ఇది మనకి కేకే ఫౌండేషన్ వాళ్ళు సో మనకి కేకే బిర్లా ఫౌండేషన్ అని చెప్పేసి అంటారండి. 91 నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు, క్యాష్ ప్రైజ్ 5 lakhs. 2023 సంబంధించి ఈమె పేరు గుర్తుంచుకోండి, అతిథి సేన్ దే. సో ఆమె తీసుకోవడం జరిగింది ఏ కేటగిరీలో? సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రేడియో దిగ్గజ రేడియో ప్రయోక్త అమీన్ సాయని మృతి అని చెప్పేసి అంటున్నారండి. సో మనకి ఏదైతే మనకి బెనాకా గీత్ మాలా ఒక షో అండి ఇది. సో మరి బెనాకా గీత్ మాలా అనే ఒక షోతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రేడియో శ్రోతలను అమృత గళంతో దాదాపు 4 దశాబ్దాల పాటు సో ఇతను ఉర్రూతలోగించారని చెప్పి చెప్తున్నారండి. అతని పేరు వచ్చేసరికి సో మనకి అమీన్ సాయాని అని పూర్తిగా అంటామండి, షార్ట్ ఫామ్లో సాయాని అని చెప్పేసి అంటాం. ఇతను చనిపోవడం జరిగిందండి. సో ఇతను బాగా రేడియోకి సంబంధించి రేడియోలో సో మెలోడియస్ పాటలు కానివ్వండి, హిందీ పాటలు కానివ్వండి సో బాగా పాడి సో ప్రజాదరణ చూరుకున్నటువంటి వ్యక్తి చనిపోవడం జరిగిందండి. గుర్తుంచుకోండి, ఇతను ఏ స్టేట్ చనిపోయిన వ్యక్తుల్లో చెప్పాం కదండి, ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఈయన స్పెషాలిటీ ఏంటి? సింగర్. సో దేంట్లో రేడియోలో మంచి పాటలు పాడుతూ ఉండేవారు. ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఎప్పుడు సార్ పద్మశ్రీ వచ్చిందంటే 2009లో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. సో ఇతను నిన్న చనిపోవడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన పేరు వచ్చేసరికి అమీని సాయాని అని చెప్పేసి అంటాము. సో గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియోకి సంబంధించి రేడియోలో ఒక ప్రోగ్రామ్ అండి. సో ఈ షో అని చెప్పేసి అంటాం. సో ఆయన ఎన్నో పాటలు రేడియోలో పాడి సో అవి ప్రజాదరణ బాగా పొందాయండి. ఆయన గొంతు వింటేనే ఎస్ అతను అమీని సాయాని అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితికి అతను వచ్చాడనమాట, చనిపోవడం జరిగింది. సో చెక్ లిస్ట్ ఇది ఒకసారి చూద్దాం. చెక్ లిస్ట్ ప్రవాస భారతీయ దివాస్ అండి. సో ప్రవాస భారతీయ దివాస్ ఇది మనం చూస్తే గాంధీజీ అండి దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిని వదిలేసి దేశం స్వేచ్ఛ స్వతంత్రాల కోసం 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత్కి తిరిగి వచ్చారండి.
సో వచ్చి ఫస్ట్ ఎక్కడికి వచ్చారండి, ముంబై వచ్చారండి. ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని 2003 నుంచి జనవరి 9వ తారీఖున ప్రవాస భారతీయ దివాస్ను సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఓకేనండి. సో 2006 నుంచి జనవరి 9 వరకు నిర్వహించిన ప్రవాస భారతీయ దివోత్సవం సందర్భంగా ప్రపంచంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ను మినహాయించి మిగిలిన అన్ని దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ ద్వంద్వ పౌరసత్వాన్ని పొందేందుకు అవకాశం కల్పించారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో లాస్ట్ టైం మనకి యాక్చువల్గా ప్రవాస భారతీయ దివాస్ అండి అంటే 2015 ముందు వరకు కూడా సంవత్సరం జరిగేదండి. ఆ తర్వాత నుంచి 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. సో మనకి లాస్ట్ టైం అండి, సో మనకి 2023కి సంబంధించి ప్రవాస భారతీయ దివాస్ మనకి మధ్యప్రదేశ్లో జరిగింది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. జగద్గురు స్వామి రాంభద్రాచార్య హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ 2023 గాట్ పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇటీవల కాలంలో జ్ఞానపీఠ అవార్డు అండి. సో 2023 సంబంధించి 58వ జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న వ్యక్తి, సో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళలో ఒక ఆయనే మనకి జగద్గురు స్వామి రాంభద్రాచార్య అని చెప్పేసి అంటాం, ఇంకొక ఆయన గుల్జార్ అని చెప్పేసి అంటామండి. పూర్తిగా చెప్పాలంటే సంపూర్ణ సింగ్ కల్రా అని చెప్పేసి అంటామండి గుల్జార్ గారిని. ఇతనైతే మాత్రం గిరిధర్ మిశ్రా అని చెప్పేసి అంటాం. సో ఇతనికి గతంలో పద్మ విభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సో 2015లో ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది, 2015. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.